హలో అందరికీ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరు చూస్తుంది నేతిలో వేడి వేడి అన్నంతో నేను కలుపుకొని తింటున్న మునగాకు కారం పొడి. రుచి అయితే ఇంకొక మీలో చాలామంది తినే ఉంటారు. దీని రుచిని గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మునగాకు హెల్త్ బెనిఫిట్స్ తెలిసిన వాళ్ళందరూ కూడా అనేక రకాలుగా దీన్ని వాడటానికి ఇష్టపడతారు కదా. నేను కూడా అంతే, పప్పులో వేస్తాను, ఫ్రైస్ అన్నిట్లోనూ ఉంటుందన్నమాట. మునగాకు కారం పొడికి స్పెషల్ ప్లేస్, ఎందుకంటే ఇది టిఫిన్స్ నుంచి రైస్ వరకు అన్నిట్లోనూ యూజ్ చేసుకోవచ్చు. హెల్త్ టేస్ట్ రెండు కలిపి వస్తాయి మనకి. సో దీనికోసం కడాయిలో ఆయిల్ వేడి చేసుకొని శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, దాంతోపాటు ఎండుమిరపకాయలు, ధనియాలు, కొన్ని మెంతులు, వీటిని వేపు పెట్టేసుకున్నాను. మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని మునగాకు వేసేసుకున్నాను. ఈ మునగాకుని ఫ్రెష్గా తెంపిన తర్వాత దాన్ని కడిగి ఫ్యాన్ కింద ఆరబెట్టేసాను అనమాట. ఆ లీవ్స్ ఒక్క రోజులో అలా ఊడొచ్చేస్తాయి చక్కగా. మనం అవి తీయాల్సిన అవసరం, ఒలవాల్సిన అవసరం కూడా ఉండదు. సో వాటిని డ్రై రోస్ట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. నేనైతే కొంచెం ఆయిల్ రోస్టే చేసుకున్నాను. తర్వాత ఎంత మునగాకు తీసుకున్నానో దానిలో 3/4 నేను కరివేపాకు కూడా తీసుకున్నాను. ఎందుకంటే మునగాకుకి ఒక స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుందన్నమాట, స్ట్రాంగ్ అరోమా కూడా ఉంటుంది. సో దాన్ని స్టెబిలైజ్ చేయడానికి నేను కరివేపాకు యూజ్ చేసుకున్నాను అనమాట. వెల్లుల్లిపాయలతో పాటు కొంచెం చింతపండు, ఉప్పు వేసుకొని ఈ మునగాకును కూడా యాడ్ చేసుకొని మంచిగా బ్లెండ్ చేసేసుకున్నాను. వెల్లుల్లిపాయలు నచ్చినన్ని వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది, నిలవ ఉంటాయి కూడా. ఓకేనా? చూసారా, నేను క్రంచీగా అయింది, అదే చూపిస్తున్నాను. మునగాకుని కూడా యాడ్ చేసుకొని చక్కగా బ్లెండ్ చేసుకున్నాను. ఇదిగోండి, ఇలా కొంచెం సేపు ఆరబెట్టారంటే ఎక్కడైనా తడి పొడి ఉన్నా కూడా అది కూడా పోతుందన్నమాట. ఫ్రీజర్లో అయితే ఒక 1 నెల రోజుల పైన స్టోర్ చేసుకోవచ్చు. బయట పెట్టుకున్న 15 days ఉంటుంది. కానీ ఒక ఫస్ట్ ముద్ద అన్నంలో వేడివేడి నెయ్యితోటి ఈ మునగాకు పొడి కలుపుకొని తింటే ఆ టేస్ట్ ఇంకొక లెవెల్. అది మర్చిపోండి, హెల్త్ బెనిఫిట్స్ కూడా అంతే బాగుంటాయి కదా. నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.